చిత్తం నొందిన వాడు ఎవరంట ప్రియులారా? ధన్యుడు. అందరు చూడండి, మళ్ళా తీయని వాడు ఒకసారి గమనించండి. మళ్ళా చదువుతాం. తన అతిక్రమములకు అంటే పాపములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత ఈ వ్యక్తి నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో ఏమి లేనివాడు, కపటము లేనివాడు ధన్యుడు. సో ఇది ప్రియులారా దేవుని వాక్యం క్షమాపణ గురించి రాదు. ఎవరైతే తన అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో వాడు ధన్యుడు అంటారు. ఎవరైతే తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతారో దేవుని వాక్యం రాయబడి వాడంతా రెండవ వచనము, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా కదా. మన ఆత్మలో కపటం లేకుండా ఉంటే దేవుడు వారిని నిర్దోషి అని ఇస్తాడు. సో ఈరోజు మనం నేర్చుకునే ఈ యొక్క ఆ యొక్క అంశం ఏంటంటే పాప క్షమాపణ. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళము దేవుని యొద్ద నుంచి మన పాప క్షమాపణ పొందాలంటే, దేవుని యొద్ద నుంచి మన అతిక్రమణకు పూడ్చివేయబడాలంటే, మనలో ఏ దోషం లేకుండా దేవుడు మనలో నిర్దోషి, దేవుడు తీర్పు తీర్చాలా. ఇతడు నిర్దోషి, ఇతడు ఏ పాపం లేనివాడు, ఇతడు పాపాలు ఒప్పుకున్నాడు, ఇతడు తన పాపమును విడిచిపెట్టాడు అని దేవుడు మన గురించి సర్టిఫికెట్ ఇవ్వాలంట ప్రియులరా. అలాంటి వాళ్ళే ధన్యులు ప్రియులరా. పాపం పెట్టుకున్నవాడు కాదు, హృదయంలో కపటం కలిగిన వారు కాదు, పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువారు. సామెతల గ్రంథంలో మనం పోయిన వారం 26వ అధ్యాయం నేర్చుకున్నాం కదా. తన అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. రేపు మనం రెండో రాకడ మనం బ్రతికినన్ని రోజులు, రేపు యేసు ప్రభు వచ్చే వరకు ప్రియులరా మనం ఇదే ఆత్మను కంటిన్యూగా కొనసాగించాలి. ఈ పాప క్షమాపణ అనేది ఒక రోజుకు క్షమించిన తర్వాత జీవితకాలం అంతా క్షమించాడని అనుకోవడం ప్రియులరా. ఒకసారి మనిషి పాపం రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకుని పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ రోజు బాగుంది. మరుసటి రోజు ఏం పాపం చేసాడో మనకు తెలియదు. మరుసటి రోజు మళ్ళా ఏదైనా ఆ దేవునికి విరుద్ధంగా తప్పు చేస్తాడు. సో అందుకే ఏ రోజు పాపాలు ఆ రోజు మనం ఏం చేయాలంటే ప్రియులరా ఒప్పుకోవాలి. మన ట్విన్ సిటీస్లో ఒక పెద్ద పాస్టర్ ఉన్నారండి. ఇప్పుడు ఆయన ఇప్పటికేమని బోధిస్తాడంటే, ఒక్కసారి పాపాలు ఒప్పుకుంటే చాలు, మనం చనిపోయే వరకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఘోరం అంటే మనుషులను ఆయన పాపం నడిపిస్తున్నాడు. నువ్వేమన్నా చేసుకో, ఒకసారి నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, నేను ఇష్టం ఎంత పాపం చేసుకో, ఒప్పుకోవాల్సిన అవసరం లేదని ఆయన బోధిస్తాడు ప్రియులరా. అక్కడ పోయిన వాళ్ళంతా అలాంటి టీచింగ్స్ నేర్చుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఆయన చాలా పెద్ద పాస్టర్ ఈ యొక్క ప్రిన్సిపల్స్లో. కానీ మనకి ఇక్కడ ఏంటంటే తన అతిక్రమముల కొరకు పరిహారం పొందిన వారే ధన్యుడు. తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఉండాలి. అయ్యో నేను చేశాను, నేను చేయకుండా వచ్చింది, అయ్యో నేను మానుకుంటాను అని అలా పశ్చాత్తాపడితే వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు ధన్యులు. మనం మొండిగా ఉండి ఒప్పుకోకుండా అందరు చేయట్లేదా, నేను ఒప్పుకొండే చేస్తున్నానా అని మొండిగా ఉండి మనమే సమర్పించుకున్నాం అనుకోండి, తీర్పు రోజు మనమే నిలబడాలి. కాబట్టి అప్పుడు ఎవరు మనకు సహాయం చేయాలి. అందుకే దేవుడు సేవకులుగా లేఖనాలలో ఏమున్నాయో అవి మాత్రమే మేము మీకు నేర్పిస్తున్నాం. మనం అందరం కలిసి ఆ సత్యాలు మనం నేర్చుకోవాలి. దయచేసి ఎవరిని దేవుడు క్షమిస్తాడు అంటే, 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, పేతురు ఆల్రెడీ బాప్తిసం తీసుకొని విశ్వాసులకు రాస్తున్న పత్రిక ఇది.
మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వారును నీతిమంతులను కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయండి. రైట్. ప్రియులారా 8వ వచనం ఒకసారి చదువుకుందామా? పీటర్ చదవండి 8వ వచనము. మనము పాపము లేని వారిని ఒప్పుకొని మనము ప్రియులారా రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాడు. ప్రతి వారం ప్రభురాత్రి వల్ల తీసుకునే వారి గురించి చెప్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళంతా బిలీవర్సే, విశ్వాసులే, బాప్తిజం తీసుకున్న వాళ్ళే, మందిరానికి వస్తున్న వారే. మేము వీళ్ళ మైండ్ అనుకుని ఉండొచ్చు, మేము బాప్తిజం తీసుకున్నాం, ఇంకా ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు అని అనుకున్న వారిని దేవుడు మనసులో పెట్టుకొని ఈ యోహాను ద్వారా ఈ గొప్ప మాటలో పలికిస్తున్నాడు. మనం పాపం లేని వారమని ఒప్పుకున్నట్లయితే చూశారు ప్రియులారా, ఒక వ్యక్తి నాలో పాపం లేదు, నేను పాపమే చేయలేదు, అది ఏ పాపం అంటే ఏంటి ప్రియురా? ఆజ్ఞను అతిక్రమించడమే. ఒక ఆజ్ఞను మనం లోబడకుంటే అది పాపం ప్రియులారా. పాపం అంటే ఓకే 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదా. 1 విగ్రహాలను చేయకూడదు, 2 వాటికి నమస్కారం చేయకూడదు, ఓకే. దాని తర్వాత వాటిని పూజింపకూడదు, నీ దేవుడైన యెహోవా మాట వ్యర్థంగా పలకకూడదు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలా, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగలొద్దు, అబద్ధం ఆడొద్దు, నీ పొరుగు వారిని ఏదైనా ఆశించవద్దు. ఇవన్నీ పాపాలు. ప్రకటన గ్రంథంలో రాయబడింది పిరికివారు, అది పాపమే. అవిశ్వాసులు, అది పాపమే. అసహ్యులు, అది పాపమే. నరహంతకులు, అది పాపమే. వ్యభిచారులు, అది పాపమే. విగ్రహారాధకులు, అది పాపమే. మంత్రాలు చేసేవాళ్ళు, అది పాపమే. అబద్ధమాడువారు, అది పాపమే. వీళ్ళందరికీ దొరికేది అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు. ఇది ఎన్నో మరణము? సో పాపాలు చూసారా, లిస్ట్ ఎన్ని ఉన్నాయి? పాపం అంటే ఊరికే అవిశ్వాసం చాలా ఉన్నాయి పిల్లరా. ఇంకొక వాక్యం రాయబడింది, తాగుబోతులు దేవుని రాజ్యమును స్వీకరించుకోరు. ఇక్కడ తాగుబోతుతనాన్ని గురించి, పాపం గురించి రాశారు. అన్యాయస్తులు వేరటం దగ్గర అన్యాయం చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం, మనం బతకడం, అది పాపమే. దోచుకోవడం అంటే రాత్రి పూట వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పోయి దొంగతనం చేయడం మాత్రమే కాదు ప్రియులారా. ఏదో మాయ చెప్పి 1000 రూపాయలు దాన్ని 2000 అని చెప్పి ఓకే వాళ్ళని దోచుకోవడము, అది కానీ పాపమే. యోహాను ఏమంటాడంటే ప్రియులారా, ఆయన దగ్గర బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది వస్తే పోలీసు వాళ్ళు వస్తారు. మరి మేమేం చేయాలంటే నీకున్న జీతంతో నువ్వు తృప్తి పొందు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోవద్దు, అది పాపమే. సో పాపం అంటే ప్రియులారా చాలా ఉన్నాయండి. దేవుని వాక్యాన్ని విశ్వసించకపోవడం కానీ పాపమే. సో ఇక్కడ నాలో పాపము లేదు అని ఎవరన్నా చెప్పుకుంటే తామే ఏం చేసుకుంటారంట? మోసం చేసుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే కదా, మనం అయినంత వరకు ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకోవాలి. నేను విశ్వాసుని కదా, నేను బాప్తిజం తీసుకున్నా కదా, అవసరమా అని ఎప్పుడు అనుకోకూడదు ప్రియులరా. మరి ముఖ్యంగా మనకే చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభువును నమ్మని వాళ్ళు ఆల్రెడీ సాతాను యొక్క చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది. మీకు తెలుసో లేదు ప్రియులరా, దేవుని వాక్యంలో రాయబడింది, కొంతమంది విశ్వాసులుగా ప్రవర్తించి వాత వేయబడ్డ మనస్సాక్షి గల వారై జీవిస్తారు. అంటే అర్థం ఏంటి? ఆ మనస్సాక్షి వాళ్ళు ఏది చేసినా, ఏది తప్పు చేసినా వాళ్ళ మనస్సాక్షి వారిని గర్దించదంట. ఎందుకంటే దానిపైన ఒక వాత ఉంటుంది. ఆ సెన్స్ లేదు, దాని యొక్క నొప్పి అనేది లేదు, ఆ బాధ అనేది లేదు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. కీర్తన 32 అంటాడు, ఎవరైతే తన పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే యెహోవా చేత నిర్దోషిని ఎవరైతే దేవుడు అంటాడో వాడు ధన్యుడు. ఎవరైతే తన పాపముల కొరకు ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో వాళ్ళు ధన్యుడు. బాప్తిజం తీసుకున్న వెంటనే, ప్రభురాత్రి బల్లలో పాల్గొన్న వెంటనే పరలోకంకి వెళ్ళకపోయినారా. నేను ప్రభులో 35 సంవత్సరాల నుంచి నేను విశ్వాసం ఉన్నాను. ఈ 35 సంవత్సరాలలో
ప్రియులారా, చాలా చాలా విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. ఇప్పుడు నా పాపాలను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసినాను అనిపిస్తే తక్షణమే దేవుడి దగ్గర అడుగుతాను. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను. మొండిగా ఉండకూడదు ప్రియులారా. అలా ఉంటే బైబిల్లో రాయబడింది, నాలో ఏ పాపం లేదని చెప్పుకున్నట్లయితే మనమే మోసం చేసుకుంటామంట. సత్యము వారిలో వాళ్ళ సత్యం ఉండదు ప్రియులారా. నేనేం చేశాను అన్న వాళ్ళలో సత్యం ఉండదు. నేను అనట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? 9వ వచనంలో మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, అది ప్రియులరా, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే, మనం ఒప్పుకోలేదనుకోండి క్షమాపణ పొందాం. ఒకవేళ ఒప్పుకుంటే ఏం జరుగుతుందంట ప్రియుల? క్షమాపణ పొందుతాం. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన, ఇప్పుడు ఎవరి దగ్గర మనం ఒప్పుకోవాల్సింది? దేవుని దగ్గర. ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. సో ఇక్కడ చూడండి ప్రియులారా, యోషిత, ఒక వ్యక్తి తన పాపాలు ఒప్పుకున్నప్పుడే దేవుని దగ్గరికి క్షమాపణ పొందేది. ఒప్పుకోకుంటే క్షమాపణ పొందదు. ఎవరే కావచ్చు ప్రియురా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రసంగం చేసినప్పుడు ఏం చెప్పాడు ప్రియురా? ప్రయాసపడి భారం మోయేవారు మీరంతా నా ఎందుకు రండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ భారాన్ని నాకు ఇవ్వండి, మీ శాపాలు నాకు ఇవ్వండి, నా భారాన్ని తీసుకోండి, నా ఆశీర్వాదం తీసుకోండి, మీ పాపాలు నాకు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రసంగం చేసింది లూకాసు వార్తలో ప్రియులారా 1:32 ఆయన గ్రామాలకి పట్టణాలకి వెళ్ళి దేవుని రాజ్యం యొక్క సువార్తను ప్రకటించుచుండేను. యూదులే, యేసుక్రీస్తు గారు యూదుడే. ఇప్పటికి యూదులు తెలుస్తలేదు ప్రియులారా, 98% యూదులు యేసుప్రభువుని నమ్మారు. వాళ్ళు ప్రేమించు, క్షమించు ఆ పాలసీ వాళ్ళకి లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కంటికి కన్ను, పంటికి పన్ను, వాళ్ళను ఒక్కళ్ళు చంపారనుకోండి వాళ్ళు 50 మందిని చంపుతారు. ఇప్పుడు చూసారా ఇరాన్ మీద, వేరే వేరే దేశాల మీద వీళ్ళు ఎంత విసుగుపడుతున్నారో. పాపం వాళ్ళ పండుగ రోజు వెళ్ళి ఒక 1500 మందిని చంపేశారు. వీళ్ళు పోయి గర్భిణీ స్త్రీలను కడుపు కోసి ఆ బేబీలను బయటికి తీసి చంపేశారు. సో వాళ్ళు చూశారు మా ప్రజలను ఇంటి చంపుతారని చెప్పి ఈ రోజు వరకు కనీసము ఆ యొక్క గాజా ఫిలిస్తీన్ ప్రాంతంలో ఎంతమంది చంపేశారు ప్రియులారా. సో యేసుక్రీస్తు కానీ ఈ లోకంలో యూదుడే ప్రియులారా, కానీ యేసుక్రీస్తు పాప క్షమాపణ గురించి బోధించడానికి వచ్చాడు. నా ఎందుకు వచ్చేవారు నేను ఎన్నటికీ దేవుడు అంత మంచివారంట. సో మనం ఆయన దగ్గర పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకున్నప్పుడే ఆయన మన పాపాలు దేవుడు ఎక్కడే కానీ ఒక వ్యక్తి తన పాపాలు ఒప్పుకోకుండా దేవుడు క్షమించిన దాఖలాలు లేవు. నినివే పట్టణస్థులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. యోనా వెళ్ళి అక్కడ ప్రసంగం చేసిన తర్వాత అందరూ గోనె పట్టు చుట్టుకొని అందరూ తమ పాపాలు ఒప్పుకొని వాళ్ళ పశువులు, వాళ్ళ మేకలు, వాళ్ళ గొర్రెలు, వాళ్ళ ఆవులు, వాళ్ళ రాజు, వాళ్ళ మంత్రులు, ఆ యొక్క రాజ ఆస్థానం నుండి ప్రతి ఒక్కళ్ళు, ఆడ మగ ప్రతి ఒక్కళ్ళు 3 రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏడ్చారు. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో వీళ్ళు ఇంత పశ్చాత్తాపడుతున్నారు, నాకు తెలియదే, నేను వీళ్ళని చంపాలనుకున్నానా అని దేవుడు అప్పుడు ఆయన వేడికి నేను వీళ్ళని చంపాలనా అని దేవుడు చాలా బాధపడ్డాడు. ఒప్పుకోకుండా దేవుడు ఎవరిని క్షమించాడు. ఈ వడేశ్వరి వేడిని తీసుకురాడు. సో ప్రియులారా, ఇక్కడ ఇంకొక వాక్యం మనం తీసుకుందాం. 10వ వచనం చదువుకుందాం. 1 యోహాను 1:10. మనము పాపము చేయలేదని
ఒకవేళ మనం చెప్పుకున్నట్లయితే ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. ఇప్పుడు మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తామంట, మనలో పాపము లేదు అని మనం చెప్పుకున్నట్లయితే ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియులరా, ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ 3 విషయాలు ప్రియులరా. 8వ వచనంలో అంటాడు, 8వ వచనంలో నేను పాపమే చెయ్యలేదు అని అనకూడదు. 10వ వచనంలో అంటాడు నాలో పాపమే లేదు అనకూడదంట. నేను పాపమే చేయలేదు అనకూడదు. రెండోది నాలో పాపమే లేదు అని అనకూడదంట. లేదా నిజంగా మనలో ప్రియులరా అందరిలో పాపం ఉంది, అందరం పాపం చేసాము. 9వ వచనం దానికి సొల్యూషన్. ఏంటి ఆ సొల్యూషన్? పాపాలు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు కంటే మనం ఆత్మీయులమా? దేవుని కంటే మనం చాలా ఆత్మీయులమా? అట్ట చేయబోయామనుకోండి ప్రియులరా, అనవసరంగా దేవుని కృపను పోగొట్టుకుంటాం. దేవుడు ఒక రూల్ పెట్టాడు, దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. అందరూ పాపాలు ఒప్పుకోండి, నా తట్టు తిరగండి, మీ పాపాలు వదిలిపెట్టండి, నా తట్టు తిరగండి కదా ప్రియులారా. ఇంకొక వాక్యం మనం తీసుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 5:16. మీ పాపములను ఒకరితోనొకడు ఏం చేయడి? ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. దాని తర్వాత అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలగలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము రాలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చింది. చూసారా ప్రియులరా, ఇక్కడ ఏముంది ప్రియులరా? మీరు స్వస్థత పొందినట్లు మీరు ఒకళ్ళ పాపాలు ఒకళ్ళు ఒప్పుకోండి. నాకు బాగా గుర్తుంది ప్రియులరా, నేను కొత్తగా రక్షింపబడ్డప్పుడు నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆనంద్ అని. ఆయన నా దగ్గరికి వచ్చి, సైమన్ నేను చిన్న పాపంలో ఇరుక్కొని ఉన్నాను, దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నాకు రాదు. నేను అప్పుడు ఆయన గురించి ప్రార్థన చేశాను. అలా మనకి ఏదైనా తప్పు భావం మనం చూసింది ఇది మంచిది కాదు అనుకుంటే మనం ఆ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోవడానికి, అందరి ముందు కాదు ప్రియులరా, మనకు నమ్మకంగా ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు చెప్పడు, ఈ వ్యక్తి బయట దాన్ని బయలుపరచడు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. లేదు మనకు అసలు నమ్మకం ఎవరి మీద లేదంటే డైరెక్ట్ దేవుడు ముందు వాక్యంలో ఉంది, నువ్వు స్వస్థత పొందాలి, నీ మైండ్ ఫ్రీ ఉండాలా, నీ సమాధానంగా ఉండాలనుకుంటే నీ పాపాలు ఒకరితో ఒకళ్ళు ఏం చేయాలా? ఒప్పుకో. వాక్యం చెప్తుంది ప్రియులు. చెప్తూ ఏలియా గురించి రాస్తున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం గలవాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాలు రాకూడదంటే 3.5 సంవత్సరాలు వర్షాలు రాలేదు. మళ్ళా ఆయన ప్రార్థన చేసి మళ్ళా వర్షం రావాలా ప్రభు అంటే దేవుడు మళ్ళా వర్షాన్ని పంపించాడు. పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడంటే పాప క్షమాపణ ఆ వ్యక్తి పొందుతాడు. సో కాబట్టి ప్రభు నమ్ముకున్న మనం గుర్తుపిస్తున్నాం ప్రియులారా, ఏదైనా మనల్ని ఆటంకపరుస్తుంది, అది మన హృదయాలను బాధపడుతుంది అన్నప్పుడు మనం తక్షణమే మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు ఈ వ్యక్తి నిర్దోషిని మనం ఎంచాలి. మనం రేపు పరలోకానికి వెళ్ళాలండి. ఈ భూమి ఒక్కటే కాదు మనకు ప్రియులారా పర్మనెంట్ ప్లేస్ కదా. మనం పరలోకానికి వెళ్ళాలి. రేపు మనం చనిపోయినా లేకపోతే యేసుప్రభు రాకడ వచ్చినా ఈరోజు మనం ఎత్తబడాలి. నేను మొన్న ఫేస్బుక్లో ఒక ఇది చూస్తున్నాను, ఒక చర్చ్లో వాక్యం చెప్తా ఉంటాడు పాస్టరు, అండ్ ఆ సంఘంలో కొంతమంది పాస్టర్లు ఇమ్మీడియట్గా నన్ను కనపడరు. నేను చూస్తే లాస్ట్కు అయ్యో 2వ రాకడ ఎత్తబడతారా ఏంటి, ఆ బైబిల్ అన్నీ ఆనే ఉన్నాయి. కొంతమంది ఎత్తబడ్డారు, కొంతమంది ఆనే విడవబడ్డాడు. వాళ్ళు ఒకటే ఏడుస్తున్నాము, మీరు వదలబడి ఒక్కసారి వదలబడితే ఇంకే మనకి క్షమాపణ దొరకదు.
ఎత్తబడాలి పరలోక రాజ్యం. రేపు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఒక్కసారి విడవబడ్డాం అనుకోండి ప్రియురా, మన పాపాలను బట్టి ఎప్పుడు ఏం చేయలేదు. యాంటీ క్రైస్ట్ వస్తాడు, 666 నంబర్ వేస్తాడు మన తలల మీద, మన చేతుల మీద. అది లేకపోతే మనం బయటికి వెళ్ళి షాప్లో ఏం కొనలేము. ఇప్పుడు నేను పాల ప్యాకెట్ పోవాలా, పాల ప్యాకెట్ పోతే ఆడ అడుగుతాడు, నంబర్ ఉందా 666? ఉంది సార్. అది ఉన్న మాత్రం వస్తాడు. అది ఒకసారి మనం నేర్పించుకున్నాం అనుకోండి, ఇంకా మన పరలోక రాజ్యము లేదు. యాంటీ క్రైస్ట్ నంబర్ అది 666. అందుకే చాలాసార్లు మన వాక్యం చదువుకుంటూ నేర్చుకున్నది ఏంటంటే, రేపు ఫ్యూచర్లో ఏదైనా సిస్టమ్ వచ్చి మీ చేతికి చిప్పు పెట్టుకోండి, మీ తలకు చిప్పు పెట్టుకోండి, మీ చేతుల మీద అది నంబర్ వేసుకోండి అన్నప్పుడు ఇమ్మీడియట్గా నుంచి పాల్గొనడం బెస్ట్. అది ఎప్పుడు వస్తుందంటే, ఎత్తబడకుండా మనం ఈ లోకంలో విడవబడ్డప్పుడే వస్తుంది. సో ఫస్ట్ షాటే మనం ఎత్తబడాలి, రెండో ఛాన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ షాట్. అందుకే మన పాపాలు ఒప్పుకోవాలి, మన హృదయాన్ని నీట్గా పెట్టుకోవాలి. కదా ఏ చెడు అనుభవం మనం ఉండకూడదు, ఏ చెడు తలంపులు మనం రాకూడదు. ఇప్పుడే మనం చదువుకున్నాం, నేను నాలో పాపమే లేదు అని చెప్పకూడదంట. అప్పుడు మనం ఏ మోసం చేసుకుంటాం. నేనేం పాపం చేశాను, అందరు చేయట్లేదా అని వేరేటో మనం కంపేర్ చేయకూడదు. అప్పుడు కానీ మనం మోసం చేసుకొని దేవుడిని అబద్ధికులుగా చేస్తామంట. దేవుడు అంటాడు నువ్వు పాపివని, నేనంటా లేదు లేదు ప్రభు నేను పాపిని కాదు. ఇప్పుడు మా ఇద్దరికి నాకు దేవుడికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆయన నువ్వు పాపని అంటున్నాడు, నేను అంటున్నా నేను పాపిని కాదు ప్రభు అంటే. నేను ఇప్పుడు ఎవరిని అబద్ధికులుగా చేస్తున్నా? నువ్వే అబద్ధం చెప్తున్నావు ప్రభు, నాలేం పాపం ఉంది కదా. అదే కాదు దాని అర్థము, మనం దేవుని అబద్ధికులుగా చేస్తున్నాం. సో ఒకసారి మనం నేర్చుకున్నట్టుగా ప్రియులుగా మన పాపాలు మనము దేవుని ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28 ఒకసారి తీసుకుంటాం. ఇప్పుడు నేను చదివిన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయం అండి. పదమూడవ వచనం చదువుకుందాం. అందరు దయచేసి చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియులరా ఎంత చక్కగా రాయబడింది చూడండి. ఏ ప్రకారం తన అతిక్రమములను దాచిపెట్టువాడు, తను చేసిన తప్పులు, తను చేసిన అతిక్రమములు, తను చేసిన పాపములు, తను చేసిన అపరాధములు ఏం చేయకూడదంటమ్మా? దాన్ని దాచిపెట్టకూడదంట. దేవుని దగ్గర, డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదంట. డాక్టర్ దగ్గర చెప్పినాం అనుకోండి, ఆ డబ్బు రోత పట్టిపోయి చచ్చిపోతాం. అదే మన పాపాలు దేవుని ముందు ఒప్పుకుండా దాన్ని దాచిపెట్టి నేనేం చేసినాను, అదే ఆయన అన్నాడు కదా, కాయేను మీ తమ్ముడు ఏడయ్యా, నాకేం తెలుసు, నేనేమన్నా వాచ్మెన్నా మా తమ్ముడికి? ఆయన యాటిట్యూడ్ చూడండి, ఆయన ప్రవర్తన చూడండి. నేనేమన్నా వాచ్మెన్నా మా తమ్ముడికి? అప్పుడు అంటాడయ్యా, నీ తమ్ముడైన ఏబేలు రక్తం భూమిలో నుంచి నాకు పెడుతుంది. ఓ దేవా అన్యాయంగా నన్ను చంపేశాడు, ఓ దేవా అన్యాయంగా నన్ను చంపేశాడు. అయ్యా నువ్వు తీర్పు తీర్చు ప్రభు, అయ్యా దీని మీద నీ యొక్క న్యాయాన్ని తీర్చు ప్రభు అని నీ యొక్క తమ్ముడి రక్తం భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది. నువ్వు అడిగితే నాకేం తెలుసానంటావు? అదా నీ ప్రవర్తన, అదా నీ ప్రవర్తన? పట్టబడితే నువ్వు ఇలా మాట్లాడేది? తర్వాత ఏం జరిగింది తెలుసా ప్రియులారా? దేవుడు ఆయన శపించాడు. బైబిల్లో దేవుడు శపించడం చాలా తక్కువ. ఆయన తల మీద ఒక మార్కేశాడంటే దేవుడు ఒక ఏమని, ఎవరే కానీ నన్ను ముడితే 7 అంతలుగా నేను దేవుడు అని మీద కష్ట తీర్చు. ఆయన ఆ మార్పు చదువుతున్న అందరూ ఆయన చూసి పారిపోయేవాళ్ళు అంటామో, నేను జోలికి వెళ్తే దేవుడు వాళ్ళు వదలడం జరిగింది. అంటే వాటితో ఎలాంటి సావాసం ఎవరు చేయట్లేదు. ఆ ఒంటరితనం పిచ్చోడైపోయాడు.
దేశ దిమ్మరైపోయాడు. బైబిల్లో రాయబడింది ఆయన దేవుని ఆదికాండం 4వ అధ్యాయం తీసుకున్నామా పిల్లలు? ఒప్పుకోరుంటే ఎంత బాగుంటుంది ఆయన. ఒప్పుకోనందుకు జరిగిన నష్టం చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయం పిల్లరా. పదో వచనము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి పుచ్చుకుని నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శిపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీ ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందని నేను. అందుకు కాయను, నా దోష శిక్షణ నేను భరింపలేనంత గొప్పగా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిబ్బరినై ఉంటును. కావున దాని తర్వాత ప్రియులరా, అందుకు 16వ వచనం ప్రియులరా, అప్పుడు కాయేను యెహోవా ప్రియులరా చూసారా, కాయేను యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి పోయాడంటమ్మా? యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అంటే ప్రియులరా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. తన పాపములను తన అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు ఏం చేయడు? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును కదా. ఉదయ్ ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం సమానం చూశారు పిల్లరా. దేవుడు పక్షపాత కాదు. నా ఇద్దరు కూర్చువారిని ఏంటంటే తులసివేయను ఒప్పుకోవాల పాపాలు పిల్లరా. పాపాలు ఒప్పుకోకుండా మనం చేసిన తప్పులు ఒప్పుకోకుండా వేరొకరి మీద నెపం వేసి వేరే భ్రష్టులు అని చెప్పి మనం తప్పించుకుంటే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆ స్థితి మనం రాకుండా మనం యేసు రాకడ వరకు మనము పరిశుద్ధులుగా ఉంచుకోవాలి. దాని తర్వాత ప్రియులరా, దావీదు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఏంటది ప్రియులరా? దావీదు చక్కగా ఆయనకు మీకు తెలుసు టోటల్గా దావీదు 10 మంది భార్య, సొలొమోనుకు 1000 మంది భార్యలు. ఒకరోజు దావీదు యుద్ధానికి వెళ్లకుండా పడుకొని ఉన్నాడంట ప్రియులరా. ఆయన లేచి బాల్కనీకి వచ్చి చూసి లోపల ఒక స్త్రీ స్నానం చేస్తుందంట. ఆమెను చూసి ఆమెతో పాపం చేశాడు. ఆ పాపం ఆమె గర్భవతి అయిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే వాళ్ళ భర్త వచ్చిన వెంటనే ఇంటికి పో అంటే ఆ తప్పు నా మీద పడుతుందా, నువ్వు ఇంటికి పో. ఆయన అంటాడు, ప్రభా అందరూ యుద్ధానికి వెళ్తుంది, నేను ఇంటికి పోవడం ఏంటి ప్రభా అని. ఆయన వెళ్ళలేదంట. లాస్ట్కు ఆయన ముందు పెట్టి ఆ యుద్ధంలో చంపిస్తాడు. లాస్ట్కు ఆ బెచ్చి వరకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ పిల్లడు చాలా సిక్ అవుతాడు. దావీదు చాలా ఏడుస్తాడు, ప్రభా ఈ కుమారుడిని కాపాడండి. లాస్ట్గా ఆ కుమారుడు చనిపోయాడు. ఇంకా ఒప్పుకోలేదు ఇక పాపము, ఆ కుమారుడిని కాపాడయ్యా అని దీంట్లో పడ్డాడు. కానీ నేను ఆ స్త్రీతో పాపం చేశాను, ఇంకొకడు పురుషుడితో నేను భార్యతో నేను క్షయించాను, నన్ను క్షమించమని అడగట్లే. ఇంకా లాస్ట్కి ఒక రోజు రియలైజ్ అయ్యి కీర్తనలు 51వ అధ్యాయం ఇక్కడ చూద్దాం ఆయన ఏమని ఒప్పుకున్నాడు. 51వ అధ్యాయం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. ఇప్పుడు చూడండి ప్రియుల, ఈయన ఏమని ఒప్పుకుంటున్నాడు. మొదటి వచనం గమనిస్తున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము
చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. సో ప్రియులారా, దావీదు ఇప్పుడు రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు పాపాలు. ఇంకా దాని కింద ఉంటే ప్రియులారా, నీ సోపుతులను కడగండి. ఈ సోప్ అంటే ఒక చిన్న ఈ టైప్ ఉంటుంది, చెట్టు బ్రష్ మాదిరి ఉంటుంది. అండ్ అదే ఆ రోజులలో వాళ్ళ ఆ బ్రష్ కట్ చేసి దాన్ని రక్తంలో ఉంచి వాళ్ళ తలుపులకు ద్వారబంధాలకు వాళ్ళు రాసేవారు. సో ఈ సోప్ అంటుకుంటే అదిగోండి అలా చిన్న ప్లాంట్ ఉంటుంది అన్నమాట. మొత్తం మనం పెయింట్ వచ్చే బ్రష్ మాదిరే ఉంటుంది. సో నన్ను క్షమించండి, నీ సోపుతో నన్ను కడగండి, నన్ను పవిత్రంగా చేయాలి. నీ ఎదురు నేను పాపం చేసినాను ప్రభు. నేను చేసింది పాపము ఆమెకు విరుద్ధం కాదు, ఆమె భర్తకు విరుద్ధం కాదు, నీకు విరుద్ధం. నన్ను కరుణించు, నన్ను క్షమించు. దేవుడు కాదు క్షమించాడా? క్షమించి దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు. ఎప్పుడు ఈ మాట అన్నది? ఆయన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ప్రారంభించినప్పుడు అప్పుడు దేవుడు ఆయన ఒక టైటిల్ ఇచ్చాడు, ఒక బిరుదు ఇచ్చాడు, నా హృదయానుసారుడు. అంటే దాని తర్వాత ఎప్పుడైతే ఆయన పాపాలు ఒప్పుకున్నాడో దాని తర్వాత దేవుని హృదయం ఎలా కోరుకుంటుందో దావీదు అలా దేవుడు ఏదైనా చూసి బాధపడితే దావీదు గాని అది చూసి బాధపడేవాడు. దేవుడు ఏదైనా చూసి సంతోషపడితే దావీదు గాని అది చూసి సంతోషపడేవాడు. నా హృదయానుసారం పాపాలు ఒప్పుకోకుండా దేవుడు ఎవరిని క్షమించాడు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మన ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడున్నా ఇదంతా దేవుడి వాక్యం యొక్క సత్యం కదా. వాక్యం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం ఉంటుందా? భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. ఆ రోజుల్లో ప్రసంగం చేసిన మాట ఈ రోజు వరకు మనందరికీ వర్తిస్తుంది ప్రియులారా. సో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఒక వ్యక్తి ఒక రోజుకి 7 సార్లు పాపం చేసి ఒకసారి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను రిచికి విరుద్ధంగా పాపం చేసి నేను వెళ్ళి సారీ చెప్పాను అనుకోండి, అప్పుడు రిచి ఏం చేయాలంట? నన్ను ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు. కానీ నేను వెళ్ళి ఆయన అడిగినప్పుడు ఆయన నాకు క్షమిస్తాడు. నేను మూర్ఖంగా నేను ప్రవర్తించుకొని ఆయన నన్ను క్షమించుకొని ఎదురు చూశాను అనుకోండి, నాకంటే మూర్ఖుడు ఈ లోకంలో ఎవరు? చూద్దాం ఆ వాక్యం తీయండి. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము. రైట్ అండి, మొదటి వచనం చదువుకుందామా? ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. విన్నారా పిల్లరా? ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవంట. మరేమ్మ గారు, ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవంట. అదే కదా దాని అర్థం, అంతేనా పీటర్? ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చునో వానికి, ఎవరైతే ఆ ప్రాబ్లం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి శ్రమ అంటామా? ఒక స్థలంలో యేసుప్రభు అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరచుకుని పరలోక రాజ్యము వారిది, ఇలాంటి వారిది. ఎవడైనా చిన్నపిల్లలను ఆటంకపరిచినట్లయితే వాడు ఒక పెద్ద రాతిని మెడకు చుట్టుకొని సముద్రంలో పోయి తను తాను ముంచుకొని చావడం మంచిదంటాడు. చిన్నపిల్లలను ఆటంకపరచడం, ఆ రిక్కిని పట్టుకుని ఆటంకపరచడం, చిన్నపిల్లలు ఆ FC1 పట్టుకుని ఆటంకపరచడం.
పిల్లలంటే ద్వేషం, పిల్లలంటే కోపం, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈయన. ఇంతలో పెద్ద బండ ఓకే వేసుకొని మెడకు చుట్టుకొని అతడు నీళ్ళలో మునగడం మంచిది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మళ్ళీ పైకి వచ్చినాక నువ్వు బతకూడదు. యేసు ప్రభు మాట్లాడు ఎంత కఠినం కదా ప్రియులారా. అందుకే చిన్నపిల్లలు అందరూ ప్రేమగా చూసుకోవాలి, అందరితో ప్రేమగా మాట్లాడాలి కదా ప్రియులారా. దాని తర్వాత ఏమంటాడు చూడండి ప్రియులారా. చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలగజేయకంటే వాని మెడకు తిరుగుడురాయి కట్టబడి ఇన్నే ఉందా ఇది? ఓకే, తిరుగుడురాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. ఈ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎట్లా అతను గద్దించు. రైట్ ప్రియులారా, మీ సహోదరుడు తప్పిదం చేస్తే ఏం చేయాలంట మరమ్మా? అతన్ని ఎవరు చెప్పట్లేదు ఏంటండి? మీరు మళ్ళా చదవండి ఆ వాక్యము. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎట్లా అతన్ని గద్దించుము. అతను మారుమనసు పొందిన ఎట్లా ఒకవేళ అతను మారు మనసు పొందిన ఎడలా అతన్ని క్షమించుము. అతన్ని క్షమించుము. అతను ఒక దినం 7 మార్లు నీ వల్ల తప్పిదం చేసింది. ఒక రోజుకు 7 సార్లు వచ్చి నీ పట్ల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన క్షమింపవలెను. చూసారా, రోజుకు 7 సార్లు తప్పు చేసి 7 సార్లు వచ్చి ఐఎమ్ సారీ అంటే ఏం చేయాలంట? ధనలక్ష్మి గారు క్షమించాలంట. రోజుకి ఎన్నిసార్లు అంట రవీంద్ర గారు? 7 సార్లు కదా ప్రియులారా. దేవుని వాక్యం ఎంత చక్కగా రాయి. ఎవరైనా తప్పు చేస్తే గద్దించండి. ఫస్ట్గా ప్రేమగా చెప్తాము, 2 సార్లు గద్దిస్తాము. గద్దించినప్పుడు అతను తిరుగుబాటు చేశాడు అనుకోండి, అతనికి నష్టం కదా. అయ్యో నేను తప్పు చేశాను ఓకే అని గద్దించినప్పుడు అతడు క్షమాపణ పొందుతాడు. సారీ చెప్పినప్పుడు అతడు రోజుకు 7 సార్లు వచ్చి 7 సార్లు నాకు విరుద్ధంగా తప్పు చేసి నన్ను 7 సార్లు నన్ను క్షమించమని అడిగితే ఏం చేయాలంట? క్షమించండి అంట ప్రియులారా. యేసుక్రీస్తు చెప్పిన మాట. కానీ ఇప్పుడు అతడు వచ్చి మనలో క్షమాపణ అడిగినప్పుడు ప్రియులారా గుర్తుపెట్టుకుని 7 సార్లు వచ్చి సారీ చెప్తే సరే నో ప్రాబ్లం ఐఎమ్ సారీ బ్రదర్, నో ప్రాబ్లం, సారీ సిస్టర్, నో ప్రాబ్లం, సారీ చిన్న, నో ప్రాబ్లం, క్షమించిన 7 సార్లు. ఇంకా మనం యేసుక్రీస్తు కంటే పెద్దగా ఆత్మీయంగా కాలేదు. ఎవరైనా తప్పు చేసి నేను తప్పు చేశాను నన్ను క్షమించమన్నప్పుడు మనం క్షమించాలి. వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, మనం క్షమించగలుగుతామా? మనకు యేసుప్రభు కంటే పెద్ద హృదయం ఉండాలా? యేసుప్రభు కంటే ఎక్కువ పెద్ద హృదయం ఉండాలా ప్రియులారా? యేసుప్రభు అంటాడు, తప్పు చేస్తే గద్దించండి, ఇది మంచి పద్ధతి కాదు, అలా చేయకూడదు అని మనం గద్దించాలంట. వాళ్ళు ఒప్పుకున్నవారు వాళ్ళు పశ్చాత్తాపడ్డారా? క్షమించండి. అట్లా రోజుకు 7 మార్లు వచ్చినా ఓకే నేను చదువుతాను వినండి ప్రియులారా. మళ్ళా మీ విషయం అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అని నా ఎడల అతన్ని ఏం చేయాలి? నువ్వు అతను ఏం చేయాలంటమ్మా? మనందరం ప్రియులారా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎవరైనా వృద్ధంగా తప్పు చేస్తే చెప్పాలి. గద్దించకుండా కనీసం ప్రేమగా మనము చెప్పాలి. ఇది పద్ధతి కాదు, అలా చేయొద్దు, అలా మాట్లాడద్దు, అక్కడికి వెళ్ళొద్దు కదండి ప్రియులారా. అతడు పశ్చాత్తాపడ్డా ఆయన మనం గెలుచుకుంటాం. అది పశ్చాత్తాపడలేదనుకో గురించి ఏం చేయాలప్పుడు? బైబిల్లో రాయబడింది, అతడు నీకు అన్యులుగా ఉండని
కానీ దేవుని వాక్యం ప్రకారం మనం పాప క్షమాపణ అడిగినప్పుడే దేవుడు మన పాపాలను ఏం చేశాడు? క్షమిస్తాడు. యేసుక్రీస్తు శిలువలో చనిపోతూ 7 మాటలు కదా ప్రియులారా. చాలా మంది గుడ్ ఫ్రైడే రోజు అని చెప్పి 7 మాటలు ధ్యానిస్తుంటారు. ఏంటయ్యా మొదటి మాట యేసుక్రీస్తు చెప్పిన మాట? 7 మాటలలో చెప్పండి ప్రియులారా. యేసుక్రీస్తు శిలువలో చనిపోతూ ప్రియులారా ఆయన అంటాడు, దేవా వీరేం చేయించున్నారు తండ్రి, వీరేం చేయించున్నారో వీళ్ళు ఎరగరు కాబట్టి వీరిని మీరు చూడండి ప్రియులారా. లూకాసు వార్త. దేవుడు ఎప్పుడు క్షమించాడు ఈ ప్రజలను? యేసు ప్రభు వాళ్ళ గురించి పాప క్షమాపణ అడిగినప్పుడే. 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం ప్రియులారా. 23:34 ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మొదటి మాటలలో ఇది. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయి క్షమించమని చెప్పాను. ప్రియులారా ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు శిలువలో చనిపోతూ ఆయనను చంపిన వారిని క్షమించమని అడగకుండా ఉంటే దేవుని కోపం వారి మీదకి వచ్చేది. అక్కడ తండ్రి అయిన దేవుడు ఎప్పుడు క్షమించాడు? యేసు ప్రభు వాళ్ళ గురించి క్షమాపణ అడిగినప్పుడే కదా. ఇశ్రాయేల్ జనాంగం ప్రియులారా ఆ యొక్క తూడని చేసి ఇదే యెహోవా, ఇదే ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు అని చెప్పి ఆ దూడకు పూజ చేస్తుంటే మోషే పైనుంచి 10 ఆకులు పట్టుకు దీనికి ఏమంటాడు తెలుసా ప్రియులారా? ఎవరెవరైతే దేవుని వైపు ఉన్నారో వాళ్ళు నా వైపు రండి అంటాడు. ఎవరు వచ్చారు తెలుసు మాత్రం? కేవలము అహరోను ఆయన సంతానం యాజకుడు. అప్పుడు దేవుడు డిసైడ్ చేసిండు, వీళ్ళొక్కరే నా కొరకు వచ్చారు, వీళ్ళొక్కరే నీతి న్యాయం కొరకు బ్రతికారు, వాళ్ళని మాత్రం కాపాడి తక్కిన అందరూ నష్టం. అప్పుడు ప్రభు అంటాడు ప్రియులారా ఏమని? మోషే నువ్వు పక్కకు రా, నేను నీతో ఒక కొత్త సంతానాన్ని ప్రారంభిస్తాను, వీళ్ళందరినీ నాశనం చేస్తాను. అప్పుడు మోషే ఏమంటాడు? ప్రభువా వీరిని చంపే మాట అయితే నా పేరు నీ పుస్తకం నుంచి తీయండి ప్రియులారా. ఆ వాక్యం తీయండి, అదొకటి చదువుకున్నాం మనం. నిర్గమకాండము 32 అండి. నిర్గమకాండం 32 ఒకసారి చూస్తున్నాము ప్రియులారా. అంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు క్షమించిందంటే ప్రియులారా వీళ్ళ గురించి మోషే అడిగినప్పుడే. నిర్గమకాండము 32 అందరు తీయండి, నేను చదువుతాను దయచేసి. రైట్ 30వ వచనం అండి. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళుదము, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాడిని నా గ్రంథంలో నుండి ఏం చేస్తాను? తుడిచివేస్తాను. చూసారా మోషే అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళని సంపత్తు వీళ్ళని నాశనం చెయ్యొద్దు, ఒకరు వాళ్ళని చంపే మాట అయితే నా పేరు ఫస్ట్ పర్లోకం నుండి తుడిచివేయి. అప్పుడు ప్రభు అంటాడు, మోషే నేను నీ పేరు తుడుస్తానయ్యా, నువ్వేం పాపం చేశావు?
ఎవడు నా ఎదుట పాపం చేసినో వారి పేరు నా జీవ గ్రంథం నుంచి తుడిచివేస్తాను కదా బిడ్డ. సో పిల్లరా, యేసుక్రీస్తు శిలువలో ప్రార్థించాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమన్నప్పుడు దేవుడు క్షమించాడు. ఇక్కడ మోషే మీద గురించి ప్రార్థించాడు, ప్రభువా వీరిని క్షమించండి, లేకపోతే నా పేరు జీవ గ్రంథం నుంచి తిరిగి తీసివేయండి. అప్పుడు దేవుడు వారిని క్షమించాడు. స్టీఫెన్, ఆయన రాళ్లతో కొడుతున్నారు ప్రియులరా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం తీసుకున్న ఒకసారి ఈయన ఏం చేశాడో చూద్దామండి. స్టీఫెన్ రాళ్లతో కొడుతుంటే ఆయన ఏమని ప్రార్థించాడో చూద్దామా. 7వ అధ్యాయము చివరి వచనం చూద్దామా ప్రియులరా. 59. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టీఫెను పలుకుతుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టింది. అతడు మోకాలని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించింది. సౌలు అతని చావుకు సమ్మతించాడు. చూశారండి, స్టీఫెన్ రాళ్ళతో కొడుతుంటే ఆయన ముఖము ఆయన తల అంతా పగిలి బ్లీడింగ్ అవుతుంటే అప్పుడు స్టీఫెన్ మోకాళ్ళను ప్రార్థించాడంట పిల్లరా. ఏమని, ప్రభువా మీరేం చేయించున్నారో మీరు కాబట్టి వీరిని క్షమించి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆయన ఈ ప్రార్థన? ప్లస్ మోషే ఏం చేశాడు కదా. సో అక్కడ వాళ్ళని క్షమించమని అడిగినందుకు దేవుడు అక్కడ క్షమించు. ప్రియులరా, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే పాపాలు ఒప్పుకోరో వాళ్ళు చాలా తక్కువ. ప్రభు నమ్ముకున్న మనం ఇక్కడ యేసు ప్రభు 2వ రాత్రి ఉత్సవం ప్రతి రాత్రి మనం పడుకునేటప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలా. నేనేమైనా తలంపులతో పాపం చేశాను, నా తలంపులు నా మాటలతో ఏమైనా పాపం చేశానా, నా కంటి చూపుతో ఏమైనా పాపం చేశానా, మాట్లాడని విషయం మీద మాట్లాడానా, మాట్లాడవలసిన మాట మాట్లాడకుండా మౌనం ఉన్నానా, అది నేను పాపం. PRAY ప్రే. ప్రే స్పెల్లింగ్ తెలుసు కదా, PRAY ప్రే అంటే మనం ప్రార్థన చేయకముందు ఈ 4 విషయాలు చేయాలండి. పి అంటే ప్రైసింగ్ గాడ్, దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు మేము చాలాసేపు మంచిగా ఆరాధించాం. ఈ రోజంతా కాపాడినందుకు స్తోత్రాలు, పొద్దు నుంచి సాయంకాలం వరకు నాయన నువ్వు నీ కాపుదలు ఇచ్చినందుకు వందనాలు, అన్నం ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, థ్యాంక్ యూ. వచ్చి దేవుని ప్రేమ్ చేయాలి. ఆర్ అంటే ఏం తెలుసండి? రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే ఏంటి? పశ్చాత్తాపము. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోక ముందు రెండోది ఒకటి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఒక 2 పాటలు పాడిన తర్వాత ఏమైనా పాపం ఉంటే క్షమించని అడగాలి. ఊరికే అడిగి వదలం కాదు, నిజంగా చూసుకోవాలా. ఈరోజు నేను ఎవరెవరితో కలిసాను, ఏమేమి మాట్లాడాను, ఓకే మాట్లాడవలసిందే మాట్లాడానా, ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడానా. సో ఈ రకంగా మనము పశ్చాత్తాపడాలి. ఏ ఆస్కింగ్ ఫర్ అదర్స్. PRA ఏ అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. డైరెక్ట్ మన గురించి ప్రార్థన చేసుకోవచ్చు. PRAY. వై అంటే ఏంటి తెలుసా ప్రియులరా? యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి, నా గురించి. అప్పుడు మనం లాస్ట్ మన గురించి ప్రేయర్ చేసుకోవాలి. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా, తర్వాత పశ్చాత్తాపడాలా, మూడోది ఇతరుల గురించి ప్రార్థన చేయాలా, లాస్ట్ మన గురించి. అది రియల్ ప్రే. PRAY దాని ఫుల్ ఫామ్ అది. ఫస్ట్ చేసి రెండోది చేయలేదు అనుకోండి, మూడోది నాలుగోది వేస్తాం. మనం సెకండ్ ఫ్లోర్కి ఎక్కాలంటే అడుగడుగు ఎక్కే రావాలి కదా పిల్లలు. 2 మెట్లు దాటి 3వ మెట్టు మీద పెట్టాలి. అలాగే దేవుని వాక్యం ఒక సిస్టమ్ ఉంది. మనకి ఇష్టం వచ్చినట్టు కాదు. చదువు లేదు, వీళ్ళకి ఏం తెలియదు, ఊరోళ్ళు ఇంత పెద్ద దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడు, ఎక్స్ప్లెయిన్ చేసిన వీళ్ళకి అర్థం కాదు, అది లేదు. మనందరం చదువుకున్న వాళ్ళు అనుకుంటారు, మనందరికి దేవుని వాక్య జ్ఞానం ఉంది, మనం దేవుని అనుభవం కలిగిన వాళ్ళు. సో కాబట్టి అయినంత వరకు మన ఆత్మకు మనం ఏం జవాబుతారు? రేపు దేవుడు నీ గురించి నేను అడుగుతాడు, నన్ను గురించి. మనం అయినంత వరకు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుని దినాలన్నీ వీటిని మనం వెంబడించడానికి
ప్రయత్నం చేద్దాం. ఆమేన్. 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 ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందామా ప్రియులారా? ఇది ప్రియులారా యేసుప్రభు రక్తంతో నిలబడ్డ మనము ఆయన బిడ్డనంగా ఉండాలని ఆశించుకోవాలి ప్రియులారా. నా ఆత్మకు నేనే జవాబుదారిని. రేపు నా గురించి దేవుడు నన్నే అడుగుతాడు. ఎంత చక్కగా లేఖనాలలో రాయబడ్డదని, ఎంత చక్కగా వివరించబడ్డది దేవుని వాక్యం. తండ్రి నన్ను క్షమించండి, ఏదైనా తప్పు జరిగింది నా ద్వారా అంటున్నది నేను తక్షణం ఒప్పుకుంటాను. ఒప్పుకుంటే నువ్వు క్షమించే దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఆ పందులకు పొట్టేస్తూ ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నా తండ్రి ఇంకా అనేక పని మనుషులు కడుపు నుండి అన్నం తింటున్నారు, నేను కొడుకునై ఉండి కానీ నాకు పందులు తినే పొట్టు కానీ దొరకలేదని నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా, నీకు పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను, నీ కుమారులలో ఒకరిగా నేను పిలువబడడానికి యోగ్యులు కాదు అని ఒప్పుకుంటానని ఆయన లేచి అక్కడి నుంచి వచ్చాడని. ఆ తండ్రి ఒప్పుకునేంత ఛాన్స్ ఇవ్వలేదు. ఆయనకు తెలుసు ఇక్కడ పశ్చాత్తాపడే వస్తున్నాడు. కావలించుకున్నాడు. పని మనుషులను పిలిచి ఆయన బట్టలు ఎక్కించి మంచి స్నానం చేసి కొత్త బట్టలు వేసి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించి పెద్ద విధు చేశాడు. మనం కానీ ఒప్పుకుంటే ఆయన క్షమించేది ఒప్పుకుంటారా? మనం వర్ధిల్లాలంటే మన పాపాలు ఒప్పుకోవాలా? ఆయనంతవరకు దేవుడి కొరకు జీవించడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ నాయన, ఇంతవరకు మీ వాక్యం ద్వారా కొన్ని సత్యాలు మాకు నేర్పించారు. యేసుక్రీస్తు నేర్పించిన ఆ సత్యాలు మా జీవితంలో ఎల్లప్పుడూ ఉంచుకొని ముందుకు లెక్కుకొని దయచేయండి. ఎవరి పాపమును క్షమింపబడునో, యెహోవా ఎవరిని నిర్దోషిగా ఎంచునో వాడు ధన్యుడు ప్రభు. నువ్వు మమ్మల్ని నిర్దోషిగా ఎంచాలి. అందుకే మేము పాపాలు ఒప్పుకోవాలి, మేము పశ్చాత్తాపడాలి. సాయించండి. మీ వాక్యం ఎంత సత్యం ప్రభు, అందుని బట్టి మీ వందనాలు. మేమందరం ప్రభు నీ కొరకు జీవించే ఒక భాగ్యాన్ని ఇప్పుడు మాకు దయచేయమని, ఈరోజు చదువుకున్న వాక్యము మీరు అక్కడ వచ్చే వరకు మేము మర్చిపోకుండా ఇంకా నీలో ఉండటం మాకు సాయం చేయమని, వచ్చిన వారందరినీ మీరు దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.